శరీరం ప్రకృతిలో నుండి వచ్చింది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కనెక్ట్ అయి ఉంది. ప్రకృతి నుండి ఎప్పుడైతే శరీరం దూరం అవుతుందో దాన్ని మనం వ్యాధి అంటున్నాం. ఆ దూరం పెరుగుతూ వెళ్తుంటే ఈ శరీరం తిరిగి మట్టిలో కలిసిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. శరీరం ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే దానికి మెడిసిన్ ప్రకృతిలోనే దొరుకుతుంది. ప్రకృతి నుండి దూరంగా వచ్చేసిన ఈ శరీరాన్ని మరలా ప్రకృతి దగ్గర చేయడానికి ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒకటి ప్రయత్నించి హింసింపబడుతుంది. తన స్థితిని కోల్పోయి ఈ శరీరాన్ని మరలా యథాస్థితికి తీసుకొస్తుంది, ప్రకృతికి దగ్గర చేస్తుంది. అదేవిధంగా ఆత్మ అయినటువంటి మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఆత్మ దేవునికి దూరంగా వెళ్ళడం వల్ల ఆత్మకు వ్యాధి వస్తుంది. దాన్నే మనం పాపం అని పిలుస్తున్నాం. ఆ దూరం పెరుగుతూ వస్తుంటే అది ఆత్మకి నాశనాన్ని తీసుకొస్తుంది. ఆత్మ దేవుని నుండి వచ్చింది కాబట్టి ఆత్మకి పాపం అనే రోగం అంటుకుంటే దాన్ని పోగొట్టే మెడిసిన్ దేవునిలోనే మరలా మనకు దొరుకుతుంది. దేవునికి దూరమైనటువంటి మనల్ని దగ్గర చేయాలంటే ఉన్న ఆ పాపం అనేటటువంటి వ్యాధిని పోగొట్టాలి. అది జరగాలంటే మంచిగా ఉన్నటువంటి ఆత్మ హింసింపబడి జీవాన్ని కోల్పోయి మనకున్నటువంటి ఆ వ్యాధిని పోగొట్టి దేవుడు సృష్టించినప్పుడు ఉన్నటువంటి స్వచ్ఛమైన స్థితికి మనం తీసుకురావాలి. దేవునికి దగ్గర చేయాలి.